యాక్ట్లు ఉంటాయి కదా! ఇప్పుడు ఏ పోలీసులొచ్చి ఏదో ఒకటి అది ఏదో నోటీస్ ఇవ్వాలి, తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళడానికి ఎందుకు తీసుకెళ్తున్నామో చెప్పాలి. న్యాయమూర్తి గారి ముందు ప్రవేశపెట్టాలి. ఇస్తే వారు బెయిల్ ఇస్తారు, లేకపోతే రిమాండ్ ఏస్తారు. ఇందులో బెయిల్ ఇచ్చారు. సో ఏం జరిగింది ఈ కేసులో? అలాగే ఇంతకుముందు సాక్షి టీవీ డిబేట్లో కూర్చుని ఒక జర్నలిస్ట్, అనలిస్ట్‌గా పిలువబడే ఆయన మహిళల విషయంలో ఎలా మాట్లాడాడో మనం చూసాం. అలాగే ఆయనకి రిమాండ్ పడింది. అలాగే అక్కడ ఉన్న యాంకర్ స్థానంలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ వారికి జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఏం మార్పు రాలేదు వీళ్ళల్లో. సో దీని ద్వారా వస్తుందా లేదా అది మనం అత్యాసేనా? సార్ ముఖ్యంగా ప్రతిపక్షం అనేది ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు సార్. ప్రభుత్వాన్ని ఎప్పుడు బురద జల్లుతారు, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. కానీ మాట్లాడే విధానం పర్ఫెక్ట్ గా ఉండాలి సార్. ఫర్ సపోజ్ పాలసీల గురించి మాట్లాడొచ్చు. ఆయన చేసిన పాలసీల వల్ల ఇంత నష్టం వచ్చింది, ఆయన చేసిన జీవో వల్ల ఇంత నష్టం వచ్చింది అంటూ కొంచెం దురుసుగా కూడా మాట్లాడొచ్చు, తప్పులేదు. కానీ వ్యక్తిగత విషయాలు, బిడ్డల గురించి, భార్యల గురించి మాట్లాడడం తప్పు సార్. మీరు అన్నారు సాక్షి రిపోర్టర్ కేసు ఏమైంది సార్? అతనికి అంటే ఇక్కడ రాజ్యాంగం మనకి కల్పించినటువంటి స్వేచ్ఛ ఎలా ఉంటుందంటే సార్, ఆర్టికల్ 90 రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడొచ్చు కాబట్టి వాళ్ళు నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు గారి చేతిలో కత్తేసారు. లేకపోతే అది ఎంత పెద్ద డిఫామేషన్ కేసో తెలుసా అండి? ఈవెన్ దో పేపర్ స్టేట్మెంట్, ఎవిడెంటరీ డాక్యుమెంట్ మీరు వేయగలరా చెప్పండి? మీరు వేయగలరా? మీ వల్ల అవుతుందా? సో యూ హ్యావ్ టు ఫాలో సమ్ డిసిప్లిన్, సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సపోజ్ వంశీ గారు చెప్పారు మేము అలా మాట్లాడితే ఊరుకోరని, మిమ్మల్ని కొట్టినారు, జైల్లో వేసినారు, మీకు ఏమైనా టికెట్ ఇచ్చినారా, పోస్ట్ ఇచ్చినారా? సో అది పార్టీ డిసిప్లిన్. తప్పుని తప్పు అంటారు, ఒప్పుని ఒప్పు అంటారు. సో వాళ్ళకి వాళ్ళ పార్టీలో అగ్రెసివ్నెస్ గా మాట్లాడాలా, అది వాళ్ళ రూలు. నిన్నటి రోజు ఏదైతే వెంకటరెడ్డి గారు గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అని అసభ్యంగా చాలా మాట్లాడతారు. మొన్న అయితే ఒక డిబేట్ లో సిద్ధార్థ రుద్ర గారిని వాడు వీడు అన్నారు. నాకు చాలా కోపం వచ్చింది. రాజకీయ నాయకులు ఎట్లన్నా చావండి, మీ కర్మ. కానీ ఒక న్యాయవాదులను, అందులోనూ సిద్ధార్థ లుత్రా గారు లాంటి సుప్రీంకోర్టు అడ్వకేషన్లు వాడు వచ్చాడు, వీడేం చేస్తాడు, వాడు వచ్చాడు, అది చాలా తప్పు కదా అని అనిపించింది సార్. కానీ ఎంత అనిపించినా సరే అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ గ్రౌండ్స్ లో మనం కూడా కేసు వేయలేము. అసలు అదైతే పుట్టప్పే అవ్వదు. స్టేషన్ లోనే 41 ఇక్కడన్నా కాస్త పోలీసులు వచ్చారు, జడ్జి గారి దాకా తీసుకెళ్లగలిగినారు. ఆ కేసులో అది కూడా లేదు. ఎట్లా ఉంటదంటే 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఆమెకు వ్యతిరేకంగా రాసిన పత్రికలను కూడా మూతేసేసింది. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చినటువంటి పెద్ద పెద్ద ఇప్పుడు సో కాల్డ్ పొలిటీషియన్స్ అందరూ ఒకప్పుడు ఇందిరాగాంధీ గారి ముందు 2 చేతులు కట్టుకొని జైల్లోకి వెళ్ళిన వాళ్ళే ఎత్తి ఒక్కొక్కడిని లోపలేసేసేది. అప్పుడు ఒక మినీ రాజ్యాంగం రాసింది, ఒక నిరంకుశం, ఒక ప్రజాస్వామ్యం అంతరించిపోయిందని అందరూ భావించిన వాళ్లే. సో ప్రతిపక్ష నాయకులు గొంతులు నొక్కేయడానికి బజార్లో తిరగకూడదు, మైక్ పట్టుకోకూడదు, మీటింగ్లు పెట్టుకోకూడదు అంటూ గత ప్రభుత్వంలో చీకటి జీవో నెంబర్ 1 సృష్టించారు. అసలు అది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. కానీ నేను ఒక జనసేనగా వెంకటరెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటకి కోపంతో రగిలిపోయే వాళ్ళం. అందులో నేను డిబేట్ అయిపోయి ఫోన్ పెట్టేయగానే ఇమీడియట్ గా అక్కడ జన సైనికులు ఫోన్ చేసి మీరు కూడా డిబేట్స్ లో ఎప్పుడైనా కూర్చున్నారా? మీరు ఆయన డిబేట్స్ జరిగాయా? ఎస్ సార్, రెగ్యులర్ గా ఉంటుంది సార్. కానీ నేనేంటంటే వాళ్ళు మాట్లాడినంత దురుసుగా బూతులు కానీ లాంగ్వేజ్ కానీ మేము ఎప్పుడు యూజ్ చేయం. సో అక్కడ ఏమైందంటే నేను నా జన సైనికులకు కూడా చెప్తున్నాను, అతను మాట్లాడాడు కదా అని మనము మాట్లాడితే, ఇప్పుడు కుక్క మనల్ని కరిసింది, మనం కుక్కని కరుస్తామా? మనము కుక్కల బండి తీసుకొచ్చి వెక్కి పంపించాలి. అదే కదా మన అధినాయకుడు చెప్పింది. అతను మనతో మాట్లాడినట్టుగా మనం అతనితో మాట్లాడగలమా? మాట్లాడకూడదు. అందులోనూ ఇది అరెస్టు చేసినటువంటి వైఖరి 100% ఖండించదగిందండి. ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల కుట్టుకు చచ్చే వ్యవస్థ ఉండదు. ఇప్పుడు నేను గాని వంశీ గాని చెప్తే, ఇప్పుడు సపోజ్ వంశీ గారు చెప్పారని తెనాలి ఎవరైనా కొట్టుకుంటారా? నేను చెప్పారని ఎవరైనా కొట్టుకుంటారా? సో ఇతను మాట్లాడిన దాని వల్ల కేసు ప్రభావితం అయిపోతుంది అనే గ్రౌండ్ లో ఇతన్ని అరెస్టు చేస్తే న్యాయవాది గారు అంటే ఒక న్యాయవాదిగా నేను ఎలా స్పందించాలి? అది తప్పు సార్, అలా అరెస్టు చేయకూడదు, అది అతని హక్కు, ఇది ప్రభుత్వ హత్య అని చెప్పరు కానీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అని నేను కూడా చెప్పినాను సార్ అన్నాను. వెంటనే జడ్జి గారు ఏమన్నారు? స్టేషన్ మీద ఇచ్చి పంపించేసినారు. దీంట్లో అరెస్ట్ చేయడం ఏంటా? ప్రతిపక్షం కదా, 100 మాట్లాడదు. అంటే అరెస్ట్ ఈ కేసులో చేసి ఉండకూడదు అన్నా మీరు అనేది? 100% సార్. అతను మాట్లాడిన ధోరణి వేరు, దురుసుతత్వం వేరు, మాట్లాడేది చాలా ఇబ్బందిగా మాట్లాడతాడు. కానీ ఈ కేసులు అరెస్టు చేయకూడదు సార్. అరెస్టు చేస్తే ఇప్పుడు చంపపెట్టులాగా ఏమొచ్చింది సమాధానం? సాయంత్రం కల్లా జడ్జి గారు బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నారు కదా. అంటే ఇలాంటి కేసులు సపోజ్ గంజాయిలో ఉన్నాడు, అమ్మాయిలు స్మగ్లింగ్ చేస్తున్నాడు,
ఇంకా లేకపోతే అక్రమ మరి సంబంధాలు మరి ఇవన్నీ కాదు కూడా- మరి ఎట్లా ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడొచ్చు, ప్రభుత్వం మీద అభాండాలు వేసేయచ్చు, నిందలు వేసేయచ్చు, లేకపోతే అభ్యంతరకరంగా మహిళల విషయంలో మాట్లాడొచ్చు. అట్లా మేడం మీరు చేసుకుంటూ వైసీపీ పోతే ట్రాప్ లో ఉన్నట్టున్నారు. చేసుకుంటూ పోతే మరి న్యాయస్థానాలు అక్కడ అడ్డుకట్ట వేయకపోతే ఎలా రంజని గారు? ఒక న్యాయవాదిగా ఈ కేసు కరెక్ట్ కాదు, అందుకే జడ్జి గారు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. మనము అరెస్ట్ చేయాలనుకుంటే దానికి తగ్గ కేసులు ఉండాలి సార్. ఒక నిమిషం, వంశీ గారు ఏంటి మీ అభ్యంతరం ఏంటి? ఇప్పుడు ఈవిడ మేడం వైసీపీ ట్రాప్ లోనే ఉన్నారు. ఇంకా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనేది లక్ష్యం కాదు. అతనికి ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డేటా ఎవరు ఇచ్చారు, ప్రభుత్వ హత్య ఇది, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని అడగటానికి తీసుకెళ్లారు. తెలుసు ఆ సెక్షన్స్ తో అతను రిమాండ్ అవ్వడం అని చెప్పేసి మేము నిన్నటి నుంచి చెప్తా ఉన్నాం. అవును వంశీ కానీ విచారించాలి కదా, కనీసం విచారణ కోసం తీసుకెళ్లాలి కదా మీరు అంటారు. నా ఉద్దేశం కాదు. అతను మాట ఎలా చెప్పాడు, ఎలా మాట్లాడాడు, ప్రభుత్వ సంబంధం ఏంటో అతని దగ్గర రాబట్టాలనే తీసుకెళ్లారు. అతను ఏ ఉద్దేశంతో మాట్లాడాడు, అంతేగాని వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం మా ఉద్దేశం కాదు. రిమాండ్ చేయడం చాలా ఉంటాయి మీరు చెప్పినట్లు, ఇది ఒక కేసే కాదు. తెలుసు కదా 5 సంవత్సరాల శిక్ష, జైలు శిక్ష ఎలా పడుతుంది, ఎలా రిమాండ్ అవుతాడో తెలుసు అందరికి. అతను అరెస్ట్ చేసి అతను లేదు, అతను తప్పు చేశాడు, తప్పు చేసిన కారణంగా అతను తీసుకెళ్లారు అంతే. అంతేగాని ఈ శిక్ష ఈ కేసులో అతను రిమాండ్ చేస్తామని చెప్పలా. వంశీ గారు ఆపితే చెప్తాను సార్. సార్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ ఇన్సిడెంట్ అయిపోగానే ప్రెస్ మీట్ పెట్టినారు సార్. భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఏమన్నా పిలిపించినారా, ఏమన్నా మాట్లాడినారా? ఫస్ట్ భూమన కరుణాకర్ రెడ్డి గారిని మీద బ్రహ్మాస్త్రాలు వాడకండి. కరెక్ట్ పర్సన్స్ ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ జరిగిన స్కాములో, లేకపోతే భానుప్రకాష్ రెడ్డి గారు కన్నీటి పర్యంతం అయినటువంటి స్కాముల్లో మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారిని కస్టడీలో తీసుకుని భూమన కరుణాకర్ రెడ్డి ఒక నిమిషం వంశీ గారు కాదు, భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా సాఫ్ట్ కార్నర్ తో ఉంటుందా? అట్లా మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన గోవుల విషయంలో గానీ, లేకపోతే విష్ణుమూర్తి విగ్రహం కాని విషయంలో, విగ్రహం దాంట్లో చేసిన వ్యవహారంలో కానీ ఇవన్నీ ఉన్నాయి వరుసగా. ఇప్పుడు వంశీ గారు ఏమంటారంటే ఒక్కొక్కళ్ళ వంతు వస్తోంది అని. సార్ దీంట్లో ఒకటి నోట్ చేసుకోండి సార్. ఈవెన్ దో ఈ రోజుకి కూడా లిక్కర్ దాంట్లో వాసుదేవరెడ్డి గారి మీద సెక్షన్ 409 అప్లికబుల్ అవ్వాల. ఈవెన్ దో ధర్మారెడ్డి గారి మీద ఇప్పుడు కూడా ఆయన పొద్దు నుంచి సాయంత్రం వరకునే మనతో ఉంటారు సిఐడి ఎంక్వైరీకి. తర్వాత ఆయన నోవటల్కి వెళ్ళి పడుకొని ఆ టైంకి వస్తారు. ఆయన మీద కూడా 409 అప్లికబుల్. కొంత రెడ్లను వదిలేసి కొంత రెడ్లని ఇలా కేసులో ఇరికించడం కంటే మనకి ఏదైతే కరెక్ట్ గా వెళ్ళదేమో. అంటే మీరు ఇరికించడం అంటే ఇదేదో కావాలని చేసిన సిగ్నల్ వస్తుంది. మీరు కూడా కూటమి ప్రభుత్వంలో పార్టీలో భాగస్వామిగా ఉన్నారు. బలమైన కేసు కాదు కదా, బలమైన కేసు అయితే పెట్టండి. బలమైన కేసు అయితే పెడితే మనం కూడా అట్లా మాట్లాడుతూ ఉంటే వదిలేయమంటారా? అందరి టర్న్ వస్తుంది, డెఫినెట్లీ అందరి